హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంట గదిలో కనుక మనం ఈ పొరపాట్లను చేస్తే మనకు కటిక దరిద్రం మన ఇంటికి పడుతుంది. మనం తెలిసి తెలియక వంటగదిలో చేసే పొరపాట్లు ఏంటి, మనం వంటగదిలో చేసే తప్పులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక మనం వంటగదిలో అయితే ఎప్పుడు వంటగదిలో ఉన్న గ్యాస్ని మనం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. వంటగదిని మనం అన్నపూర్ణాదేవిగా మనం భావిస్తూ ఉంటాము. అలాగే వంటగదిలో గ్యాస్ మొత్తాన్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. అలాగే సింక్ కింద మనం ఎప్పుడు డస్ట్బిన్ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మనం నైటు భోజనం చేసిన తర్వాత సింకులో గనక గిన్నెలు అలాగే ఉంచినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలా ఉంచినట్లయితే మనకు ఆరోగ్య సమస్యలే కాకుండా మనకు ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే వంటగదిని ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో పెడుతూ ఉంటారు. వంటగది పక్కనే పూజ గది పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన ఇంటికి మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. వంటగదిని ఎప్పుడు కూడా మెట్ల కింద కానీ అసలు కట్టుకోకూడదు. మనం వంట చేసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి మనం వంట చేయకూడదు. అలాగే వంటగదిలో చీపురు కానీ ఏదైనా పాత వస్తువులు కానీ మనం వంటగదిలో అసలు ఉంచకూడదు. ఇలా ఉంచినట్లయితే మనకు మంచి జరగదు, మన ఇంట్లో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వంటగదిలో మనం అద్దాన్ని కనుక ఉంచుకున్నట్లయితే మన ఇంటికి హాని కలుగుతుంది. అద్దం అనేది అగ్నికి ప్రతిబింబంగా మారుతుంది కాబట్టి మన ఇంట్లో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా వంటగదిని మనం శుభ్రం చేస్తూ ఉండాలి. చాలామంది తెలియక నైట్ పడుకునే ముందు సింకులో గిన్నెలను అలాగే ఉంచి పడుకుంటారు. అలా ఉంచి పడుకోకూడదు. సింకులో గిన్నెలన్నిటిని శుభ్రం చేసుకోవాలి. అలా చేసినట్లయితే మంచి జరుగుతుంది. అలాగే మనం తిన్న తర్వాత గిన్నెలన్నిటిని బోర్ల పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు, మన ఇంటికి దరిద్రం పడుతుంది. మన తిన్న తర్వాత గిన్నెలన్నిటిని బోర్లించకుండా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. అంతేకాని ఏమైనా వస్తాయన్నీ బోర్లించి పెట్టడం వల్ల మన ఇంట్లోకి పేదరికం వస్తుంది. అలాగే మన కుక్కర్లో ఎప్పుడు కూడా నైట్ అంతా గిన్నెలన్నీ ఖాళీగా పెట్టకూడదు. మన ఇంట్లో ఎప్పుడు కూడా నైటు కనీసం కొంచెం మనం అన్నం గిన్నెలో అన్నం ఉండాలి. అలా ఉంచినట్లయితే మనకు మంచి జరుగుతుంది అని వాస్తు శాస్త్రజ్ఞులు అయితే చెప్తూ ఉన్నారు. మన వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా నైరుతి దిశగా ఉండాలి. అలాగే కిచెన్ గ్యాస్ పక్కనే సింకు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం తిన్న తర్వాత ప్లేట్లన్నిటిని సింకులో వేస్తూ ఉంటాము. అలా వేస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ప్లేట్లన్నిటిని శుభ్రంగా కడుక్కొని నీట్గా కిచెన్ని సర్దుకోవాలి. అలాగే శుక్రవారం నాడు గ్యాస్ మొత్తాన్ని కడిగి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టినట్లయితే మన ఇంటికి మంచి జరుగుతుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే మన వంటగదిలో ఉండే సింకుల్లో ట్యాప్ ఎప్పుడు కొంతమంది ఇళ్ళల్లో ట్యాప్ లీక్ అవుతూ ఉంటుంది. అలా కనుక లీక్ అయినట్లయితే మన ఇంట్లోకి వచ్చిన ధనం కూడా వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వంటగదిలో ఎప్పుడు కూడా ఉప్పును మనం ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఎంత సరిపడుతుందో అంతేకాకుండా ఒక రెండు మూడు కాకపోయినా ఒక 2-3 ప్యాకెట్లు ఇట్లా ఉప్పునైనా మనం కిచెన్లో నిల్వ చేసుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా ఎక్కువగా నిల్వ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మన ఇంటికి మంచి జరుగుతుంది, మన ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. ఉప్పును గనక మనం ఎక్కువ తెచ్చుకొని కిచెన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు వంటగది. ఏదో ఒక ధాన్యం నిండుగా ఉండాలి. బియ్యం కానీ ఏదైనా పప్పులు కానీ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ముఖ్యంగా అయితే ఉప్పును మనం ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది అండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.